హాయ్ అందరికీ. ఈరోజు ఇంకో హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే నేతి సున్నుండలు. ఇది హెల్త్కి చాలా మంచిది. దీంట్లో బెల్లం ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మినప్పప్పు ఉంది, నెయ్యి ఉంది. అన్నీ హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలు తింటే బ్రెయిన్కి హెల్త్కి చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బాండలి పెట్టుకొని దాంట్లో నేను ఒక 8 జీడిపప్పు అలా తీసుకున్నాను. 8 జీడిపప్పు తీసుకొని దాంట్లోనే ఒక 12 వరకు బాదం పప్పులు తీసుకున్నాను. అవి లైట్గా వేయించుకోండి. ఒక 5 to 6 డ్రాప్ నెయ్యి యాడ్ చేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోనే నేను ఒక 1/4 కప్పు పట్టు మినపప్పు తీసుకున్నాను. ఇది పట్టు మినపప్పు తీసుకోవడం వల్ల పిల్లలకి మంచి బలం వస్తుంది. అలాగే 3/4 కప్పు నార్మల్ మినపప్పు తీసుకున్నాను, మంచి కలరు టేస్ట్ కోసం. తెల్ల మినపప్పు కూడా తీసుకున్నాను. మీరు రెండు ఫుల్గా తీసుకున్నా చేసుకోవచ్చు. అవి ఇవి కలిపి చేసుకోవడం వల్ల మంచి టేస్ట్, కలరు రెండు ఉంటాయి మనకి. పిల్లలు చూడంగానే ఇష్టంగా తింటారు. సో దానికోసం నేను తెల్లవి కూడా తీసుకున్నాను. అలాగే దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వైట్ షేడ్ పోయి లైట్గా బ్రౌన్ షేడ్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. నేతిలో లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. తర్వాత దీంట్లో 1 స్పూన్ నేను బియ్యం యాడ్ చేసుకొని తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసాను. వేసుకొని ఒక 1 మినిట్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఇట్లాగే ఉంచితే మాడిపోతుంది. దీన్ని మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. దీంట్లోనే ఉంటే మనం ఎక్కువ వేడి వచ్చేసి మాడిపోయే ఛాన్స్ ఉంది. సో ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని బాగా చల్లార్చాలి. బాగా చల్లారిపోయాక దీన్ని మనం మిక్సీ పట్టించుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా మనం మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టించుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, అట్లానే మరీ బరకగా ఉండకూడదు. లైట్గా అంటే తినగలిగే అంత చూసుకొని మీరు మిక్సీ పట్టించుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వేసుకుంటే మనకి తినేటప్పుడు నోటికి బాగుంటుంది. అంటే నోటికి అంటుకోదు, బియ్యం వేసాం కాబట్టి. కానీ ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఒక 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. నేను తీసుకున్న 1 గ్లాస్కి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. బాగా తురుముకొని తీసుకొని బాగా కలిపెట్టుకోవాలి. బాగా పిండిలో మొత్తం కలిసిపోవాలి. ఈ పిండిలో బాగా కలిసిపోయాక మనం ఈ పిండి అన్నిటిని మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ ఉండలు ఉంటాయి, నెయ్యి వేస్తే కరగడానికి టైం పడుతుంది. అలా కాకుండా మనం మిక్సీకి వేసుకున్నామంటే అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతాయి. అలా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మళ్ళీ మిక్సీ పట్టుకుంటే అంతే, రెండు బాగా మిక్స్ అయిపోయింది. తర్వాత వీటిని మనం కలుపుకోవడానికి మనం దీంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను ఒక 1/2 కప్పు వరకు నెయ్యి తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ పట్టదు, ఒక చూసుకొని యాడ్ చేసుకోండి. మీరు నెయ్యి ఎక్కువ తినని వాళ్ళు తగ్గించి వేసుకుంటే కూడా ఉండలు వస్తాయి. ఎందుకంటే బెల్లం వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ నెయ్యి తగ్గించేసుకున్నా కానీ ఉండలు బాగానే వస్తాయి. నేను కుక్కరో నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు తగ్గించేసుకోండి. ఇలా వేసుకొని చిన్నగా ఉండలు చుట్టుకోండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి, తక్కువ వేసుకున్నా కానీ నీట్గా ఉండలు వస్తాయి. సో ఇలా చిన్నగా చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక 20 వరకు వచ్చాయి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే బెల్లంతో సున్నుండలు రెడీ అయిపోయాయి. ఇది చాలా టేస్టీ హెల్తీ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.